పసుపు అది రాసుకుని ఉన్నాను. రాసుకుంటేని ఎవరు నువ్వు అని అడుగుతున్నాను. ఆవిడ ఇలా ఇలా ఊగిపోతే చూసాగా అంటే ఈలోపు సాంబ్రాణి పొగ ఉంటుంది కదా, సడన్గా సాంబ్రాణి పొగ వచ్చింది గదంతా సాంబ్రాణి పొగ వచ్చేసి ఆవిడ చేతిలోకి ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు. వేపాకులు వచ్చి నన్ను నెత్తి మీద కొట్టబోయింది. ఇంక నేను ఇంక లేచిపోయాను నిద్రలో నుంచి. తీసాక ఫోటో కూడా సీను ఇంకా కాదు, సడన్గా నిద్రలో లేచిపోయాను. వెలుగులోనే ఉన్నాను, ఊగిపోతున్నాను మనిషిని. వెలుగులోనే ఉన్నాను, ఇలా ఊగిపోతుంది ఇలా ఊగిపోతున్నాను నేను అనేసి ఇంకా ఎలా అయినా సరే అమ్మకి చేశాను. మా అమ్మకి చేస్తే ఏ దేవతం మరి ఎందుకు వచ్చిందో, నువ్వు ఈ కాండ్రకోట ముక్క అది తీర్చలేదు, వెళ్ళి తీర్చేయి అని అన్నదన్నమాట. మీ తాతయ్య మొక్కు ఉంది తీర్చేయి అనేసి అందనమాట. అదే కదలే ఇంకా అదే అదే అన్నాడు సీను తీర్చేద్దామని. ఎందుకు వచ్చిందో తెలియదమ్మా బాబు. లోపల తీగాడా ఏ పిల్ల కొట్టినంటే పిల్లలు తీసుకుని వస్తామన్నాడు. మమ్మీని పట్టుకోవాలి లవ్లీ, మమ్మీ మెల్ల మీద పట్టుకో. ఇదంతా కడిగేయాలమ్మా. మా వీడియో తీస్తున్నానండి. చేప అదే చెల్లేమో ఎప్పుడో 2-3 సంవత్సరాలు వద్దు. ఇలాగే ఇస్తద్దు ఇది దాని తిండి దానికి ఉంటుంది. ఏంట్రా నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో వద్దు. రెడీ వేసే ఇది వేస్తే అలా వస్తుంది, కంటిన్యూ అవుతుంది. 2 చేతులతో అండి నూడిల్స్ ఉంటుంది అలా ఉంటుంది. 2 చేతులతోని 2 చేతులు పనిచేసి ఉంటాయి. అలాగే చేతులు దాంట్లో వేయలేదు కారం అవసరం లేదు. ఇది ఇంకా కాదు, టైం పని. ఇంకా ఉల్లిపాయలు వేగాల. అప్పుడు టైం అయిపోతుంది కదా, మరి అమ్మకి లేట్ అయిపోతుంది.
ఇది ఇదని సార్ షుగర్ మీద టైం టు టైం తినేయాలి. మనకి వాన వల్ల ఇవాళ ఏ పని అవ్వలేదు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి, కాకినాడ అమ్మాయిని. ఏంటి వీడియో స్టార్టింగ్లో చెప్పాల్సిన డైలాగ్ ఇప్పుడు చెప్తున్నాను అని చూస్తున్నారా? ఏం లేదండి, అసలు మేము ఇంట్లో ఏ విధంగా మాట్లాడుకుంటామో మీరు కూడా చూస్తారు అని చెప్పేసి డైరెక్ట్ వాయిస్ అయితే పెట్టేశాను. మీకు డైరెక్ట్ వాయిస్ బాగానే అనిపిస్తే ఈసారి వ్లాగింగ్లోని మేము ఇంట్లో ఏదైతే మాట్లాడుకుంటున్నామో అదే కంటెంట్తో వీడియో పోస్ట్ చేసేస్తాను. ఒకవేళ ఇలా బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇవ్వడమే బాగుంది అంటే అలానే వాయిస్ ఓవర్ ఇస్తాను. మీకు ఏ విధంగా వీడియోస్ నచ్చుతాయి అనేది కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా నాకు కొన్ని డేస్ క్రిందట హెల్త్ బాగోలేదు అని చెప్పాను కదండి. అయితే ఆ టైంలో నేను అమ్మమ్మకి అయితే చెప్పలేదు. అమ్మమ్మకి హెల్త్ బాగోదు, అంటే అమ్మమ్మకి షుగర్ ఉందన్నమాట. సో అమ్మమ్మకి షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి ఇంకా నేను నా హెల్త్ కోసము అమ్మమ్మకి ఇన్ఫామ్ చేయలేదు. నేను ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్ కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందన్నమాట. అయితే నేను డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చేసి కొంచెం సెటిల్ డౌన్ అయిపోయిన తర్వాత ఇలా హెల్త్ అప్సెట్ అయ్యింది అని అప్పుడు అమ్మమ్మకి ఇన్ఫామ్ చేస్తే నన్ను చూడ్డానికని మా ఇంటికి అయితే వచ్చారు అమ్మమ్మ వచ్చాక నాకు వంట చేసి పెడతాను, ఏదైనా నచ్చింది నీకు వండుతాను అని అన్నది. కానీ అమ్మమ్మ ఏజ్లో పెద్దదైపోయింది కదండి. ఇప్పుడు తనకి నేను చేయడం మానేసి నేను పడుకుని తనతో పని చేయించుకోవాలా అని అనిపించింది. అందులోని నాకు ఇంకొకటి కూడా ఉందండి. మా ఇంట్లో నాకు సంబంధించిన ఏ పైనైనా సరే నేనే చేసుకుంటాను, లేదంటే శ్రీని హెల్ప్తో అయినా సరే నేనే చేసుకోవడానికి ట్రై చేస్తాను తప్ప ఎవరైనా వచ్చి నాకు ఏదైనా హెల్ప్ చేశారంటే అస్సలు నచ్చదండి. ఎందుకో అదొక టైప్ అనమాట. నా వంట నేనే చేసుకోవాలి, నా ఇంట్లో ఉన్న గిన్నెలు కానీ బట్టలు కానీ అన్నీ నేనే క్లీన్ చేసుకోవాలి, ఈ టైప్ మెంటాలిటీ. నేను కానీ స్కిప్ చేస్తే ఆ పని మా హస్బెండ్ చేస్తారు తప్ప ఇంకెవ్వరికి అప్ చెప్పాను అనమాట. ఇంకా ఆ రోజు అయితే ఫుల్ రెయిన్ అండి. నేనైతే అమ్మమ్మని అడిగాను అనమాట, అమ్మమ్మ నువ్వేం తింటావు, నేను అదే తెప్పిస్తాను అని చెప్పేసి. అమ్మమ్మ అయితే నాకు రొయ్యలు గోంగూర తినాలని ఉంది అంది. బేసిక్గా అమ్మమ్మకి హెల్త్ పర్పస్ గోంగూర అయితే తినకూడదు అనమాట. అందుకని చెప్పేసి నన్ను అయితే అడిగింది, గోంగూర తినాలనిపిస్తుంది చాలా డేస్ అయిపోయింది అని చెప్పి. ఇంకా అప్పటికప్పుడు గోంగూర తెప్పించి రొయ్యలు వండాను అనమాట. రొయ్యలు కూడా నేను ఊరంట వస్తూ ఉంటాయండి ఇటు సైడు, అంటే కాకినాడలో మేము ఉండే ఏరియాలోని. ఇక్కడ సీ ఫుడ్ బాగా దొరుకుతుంది అనమాట. ఇంకా నేను రొయ్యలు తీసుకున్నాను. అయితే రొయ్యలు గోంగూర నాకు కూడా ఫేవరెట్నే, కానీ మా హస్బెండ్ కానీ మా అత్తయ్య కానీ డైట్ పరంగా తినకూడదు అనమాట. అందుకే నేను కూడా ఎక్కువ వండను. ఇంకెలానో అమ్మమ్మ అడిగింది కదా అని చెప్పేసి ఆ రోజు అయితే కుక్ చేశాను. దాంతోపాటు రొయ్యలు గుడ్లు కూడా వండాను. అయితే నేను ఎంతో ఇష్టంగా వండిన రొయ్యలు గోంగూర కంటే కూడా రొయ్యలు గుడ్లు అయితే చాలా బాగా వచ్చిందండి కూర. నాకు బాగా నచ్చేసింది, మా అమ్మ వండినట్టుగా అనిపించింది. ఇంకా ఆ రోజు అయితే టేస్ట్ నాకు అచ్చంగాని. ఇంకా స్టార్టింగ్లో మీరు వీడియో చూసినప్పుడు నేను అమ్మమ్మ డిస్కషన్ అయితే పెట్టుకున్నాం కదా. అసలు ఏంటంటే నాకు రీసెంట్గా ఒక డ్రీమ్ అయితే వచ్చిందండి. అయితే నాకు కలలో వచ్చిన ఆ డ్రీమ్ కోసము మా అమ్మకి చెప్పాను, ఆ తర్వాత అమ్మమ్మకి చెప్పాను అనమాట. లాస్ట్లో అత్తయ్యకి అయితే చెప్పాను. అంటే నాకు వచ్చిన కళ కోసము ఎవరికైనా చెప్తే వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు, ఏంటి తిని ఇలా చెప్తుంది అంటారేమో అని చెప్పేసి నేను ఎవరికి షేర్ చేయలేదండి. నాకెందుకు అలాంటి కళ వచ్చింది అనేది కూడా తెలీదు. ఆ రోజు నా బిహేవియర్ కూడా కొంచెం నాకే విచిత్రంగా అనిపించింది అనమాట. అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది ఎవరికైనా చెప్తే నాకు ఆ సొల్యూషన్ అయితే దొరుకుతుందేమో. మేబీ నేను ఎవరికి షేర్ చేసుకోక వచ్చిన కళకి అర్థం ఏంటి అనేది తెలియలేదు, అండ్ సొల్యూషన్ ఏంటి అని కూడా తెలియలేదన్నమాట. నాకైతే మీతో ఆ విషయాన్ని షేర్ చేసుకోవాలని ఉంది. ఆ విషయాన్ని మీతో చెప్పిన తర్వాత ఏంటి అమ్మాయి ఇలా చెప్తుంది అని అనుకోకుండా నాకు మంచి సొల్యూషన్ ఇస్తాను అని మీకు అనిపిస్తే గనక కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఆ విషయాన్ని అయితే మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నాకు కూడా అసలు నాకు వచ్చిన కళకి అర్థం ఏంటో తెలియలేదు, దానికి పరిహారం ఏం చేయాలి అనేది అర్థం కాలేదనమాట. అందుకోసమే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. ఒకసారి ఓకే అంటే కనుక కమెంట్ చేయండి.
ఇంకా ఈ వీడియోలోకి వస్తే కనుకండి, ఆ రోజు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయింది వాన. ఇంకా కంటిన్యూగా వస్తూనే ఉంది. ఉరుములు, మెరుపులు, వాన బీభత్సంగా పడుతూనే ఉందనమాట. ఇంకా మా హస్బెండ్‌కి ఆ రోజు వర్క్ కూడా లేదండి. అంటే ప్రెజెంట్ మా హస్బెండ్ మళ్ళీ తాపీ మేస్త్రి కింద వర్క్ అయితే వెళ్తున్నాడు. నేను ఈ అకాడమిక్ ఇయర్‌కి టీచింగ్‌కి స్టార్ట్ అయిపోవాలి అని ట్రై చేశాను. బట్ మా హస్బెండ్ అస్సలు ఒప్పుకోలేదనమాట. నీకు కూడా హెల్త్ అప్సెట్ అవుతూ ఉంటుంది. కంటిన్యూగా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంటుంది. ఎందుకు వెళ్ళడము, పైగా నువ్వు మంత్ అంతా కష్టపడితే నీకు వచ్చే శాలరీ 8K నుంచి 10K ఉంటుంది. అదే నేను ఒక డే వర్క్కి వెళ్తే ఒక 1000 రూపీస్ వస్తున్నాయి కదా, అంటే నేను 10 డేస్ వర్క్ చేస్తే సరిపోద్ది, అదే నువ్వైతే 1 మంత్ చేయాల్సి వస్తుంది అని ఇలా అయితే నన్ను కాంప్రమైజ్ చేసేసి ఈ ఇయర్ కూడా నన్ను జాబ్కి అయితే జాయిన్ అవ్వనివ్వలేదు. ఏదో ఒకటి ఒక చిన్న బిజినెస్లా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా, అది కూడా మొత్తం అంతా మేము అనుకున్నది ఏది అవ్వకుండా పోయింది అండి. బికాజ్ అన్నిటికీ రీజన్ వచ్చేసి నా హెల్త్నే ప్రాబ్లం అనమాట. ఇలా తరచుగా నా హెల్త్ అప్సెట్ అవ్వడం వలన మేము అనుకున్నది ఏది జరగడం లేదండి. ఎక్కడికక్కడే మేము ఏ పని స్టార్ట్ చేద్దామన్నా ఒక అడ్డుగోడలాగా అయితే అయిపోతుందనమాట. మేమైతే ఒక స్మాల్ స్కేల్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి గోల్డ్ లోన్ కూడా పెట్టాము. కానీ మేము గోల్డ్ లోన్ తీసుకున్న తర్వాత ఆ మనీ వేరే విషయానికి ఖర్చు అయిపోయినాయి అనమాట. ఇలా ప్రతిదీ ఏదో ఒక అడ్డుగోడలాగా అయితే అయిపోతుందండి. అందుకోసమే రీసెంట్ డేస్లో నేను కొంచెం టెంపుల్స్కి అది ఎక్కువగా వెళ్తూ ఉన్నాను. ఏ పని స్టార్ట్ చేసినా కానీ ఆ పని ఆగిపోతుంది అని చెప్పేసి. ఇంకా అంతా పైవాడి దయ, ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. ఇంకా ఆ రోజు లంచ్లోకి అయితేనండి నేను వైట్ రైస్ కుక్ చేశాను అనమాట. దాన్ని చూడగానే మా లవ్లీకి ఎక్కడ లేని ఆనందము వచ్చేసింది. నేను వీక్లీ వన్స్ అలాగా వైట్ రైస్ అయితే కుక్ చేస్తూ ఉన్నానండి. ఆ రోజు అయితే మా అమ్మమ్మ వైట్ రైస్ని తింటాను, బ్రౌన్ రైస్ వద్దు అని చెప్పేసింది. అందుకని చెప్పి నేను వైట్ రైస్ కుక్ చేశాను. అమ్మమ్మకి షుగర్ ఉంది, బట్ అమ్మమ్మ వైట్ రైస్ తినరండి. స్టోర్ రైస్, గిద్ద మైసూరు మిక్స్ చేసి తింటారనమాట. అందువలన బ్రౌన్ రైస్ అలవాటు లేక నేను తినలేను అంది. సరే అని చెప్పేసి ఇంకా అందరి కోసము వైట్ రైసే కుక్ చేశాను. రీసెంట్గా ఒక 1 మంత్ నుంచి నేను, మా హస్బెండ్, లవ్లీ ముగ్గురం కూడా బ్రౌన్ రైస్నే తింటున్నామండి. అని మీరు చూస్తున్నారా, ఇక్కడ మా లవ్లీ తన ఫుడ్ తనే కలుపుకుని తనే తింటుందనమాట. తన చిట్టి చిట్టి చేతులతో అన్నం తింటూ ఉంటే నాకు భలే ముచ్చటగా అనిపిస్తుంది. లవ్లీ అయితే ప్రెజెంట్ అన్ని రకాల ఫుడ్స్ బాగానే తింటుందండి. తనకి ప్రోటీన్ కోసము నేను ఎక్కువగా ఎగ్ పెడుతూ ఉంటాను, కానీ ఆ మధ్యలో ఉండే పసుపు సొన మాత్రం పెట్టను. ఏమో తెలీదు, నాకు మా హస్బెండ్కి మా లవ్లీకి ఆ మధ్యలో ఉండే పసుపు సొన అరగదనమాట. కానీ హోల్ ఎగ్ తింటే మంచిదండి. ఇది ఎలా ఉంది? రెండిట్లో ఏది బాగుంది కదా? మా హస్బెండ్ రివ్యూ కూడా వింటారు అని చెప్పేసి తను ఏం మాట్లాడాడో అదే డైరెక్ట్గా అయితే పెట్టానండి. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన తర్వాత అమ్మమ్మ అయితే పడుకుంది. లవ్లీ అయితే కాసేపు పడుకుంది. నేను మా హస్బెండ్ అయితే ఇంట్లో ఏదో ఒక పని చేస్తూ అలా ఉన్నామండి. ఇంకా ఈవినింగ్ అయితే స్నాక్స్ తెద్దాము అని చెప్పేసి అమ్మమ్మని అయితే అడిగాను నేను. ఏం తీసుకురమ్మంటావు అని అడిగితే సమోసా తీసుకురా అంది. అమ్మమ్మ అయితే ఆనియన్ సమోసా అడిగిందండి. నేను వెళ్ళి తెచ్చేసరికి ఆనియన్ సమోసా అయిపోయిందంట. ఆలు సమోసా ఉంటే ఇంకా అదే పట్టుకొని వచ్చాను. వేడివేడిగా జిలేబీ అప్పుడే వేశారనమాట. అందుకని చెప్పేసి నేను జిలేబీ కూడా తీసుకుని అయితే వచ్చాను. ఇక్కడైతే నేను తీసుకొచ్చిన జిలేబీ ఇంకా సమోసాల పంపకాలు అయితే జరుగుతున్నాయండి. అయితే పంపకాల్లో ఒక్కొక్కరికి ఒక సమోసా, ఒక జిలేబీ అయితే ఇచ్చానమాట. ఇంకా ఒకటి ఎక్సెస్గా జిలేబీ మిగిలింది, అది అమ్మమ్మకి ఇస్తే అమ్మమ్మ నువ్వే తినేసి అని నాకే ఇచ్చేసి వెళ్ళింది. ఇంకా లవ్లీకి అయితే నేను ఫుల్ సమోసా పెట్టాను, అండ్ అలానే ఫుల్గా ఉండే జిలేబీ కూడా నేను పెట్టానండి. తనకైతే హాఫ్ ఇస్తాను, మిగిలిన హాఫ్ నేను తినేస్తాను అనమాట. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, లవ్లీకి టైప్ 1 డయాబెటీస్ ఉంది. బట్ తనకి నేను ఏదైనా ఒక ఫుడ్ అనేది కార్బోహైడ్రేట్స్ ఉన్నది పెట్టాను అంటే అది క్వాంటిటీ వైజ్ పెడతాను. అండ్ అలానే ఆ ఫుడ్ని మళ్ళీ రిపీట్ చేయడానికి నేను కనీసం ఒక 15 డేస్ నుంచి 6 మంత్స్ టైం అయితే తీసుకుంటానండి. అంటే గ్యాప్ ఇస్తానన్నమాట, వెంటనే అయితే పెట్టను. అందువలన నాకు
పర్వాలేదు కొంచెంగా పెట్టినా అని అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటేనండి, మేము డైలీ ఇలాగా అవుట్ సైడ్ ఫుడ్ అయితే తినము. మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా లేదంటే వెదర్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా చేంజ్ అయితేనో మాత్రమే అవుట్ సైడ్ ఫుడ్ తింటాము. అలాంటి టైంలోనే వీడియో తీస్తాము. ఇంకా ఆ రోజైతే అమ్మమ్మ నైట్కి రైస్ తింటానంది, అందుకని చెప్పి అన్నాన్ని అయితే వండానమాట. మేమైతే గంజి వార్చిన అన్నం తింటాము. ఇంకా అదే రోజు నైట్ అయితే నేను రాసి ఉసిరికాయ పచ్చడి అయితే పెట్టానండి, నిల్వ పచ్చడి. తక్కువ క్వాంటిటీలోనే పెట్టాను, ఈజీ వేలో ఉంటుంది. మీకు కూడా వీడియో కావాలి అంటే కమెంట్ చేయండి, షేర్ చేస్తాను. బాయ్ గైస్.